గుడ్ మార్నింగ్. నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇరాన్ అమెరికాల యుద్ధం 2వ నెలలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు అంటే ఈ నెల రోజుల పాటు గగన తల దాడులకు మాత్రమే పరిమితమైన అమెరికా ఇప్పుడు ఇరాన్ పై భూతల దాడులకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో అమెరికా జవాన్లు మోహరించిన పరిస్థితి. ఈ వార్తలపై ఇరాన్ కూడా స్పందించింది. అమెరికా సేనల్ని మసి చేస్తాము అని చెప్పి ఇరాన్ హెచ్చరించింది. అలాగే యుద్ధంలో అగ్రరాజ్యానికి ఒక గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అత్యాధునిక నిఘా విమానం అవాక్స్ ను ఇరాన్ సైన్యం దాడి చేసిన పరిస్థితి. పాకిస్తాన్లో ఈజిప్ట్, సౌదీ, తుర్కీ విదేశాంగ మంత్రులు కూడా భేటీ అయ్యారు. త్వరలో ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఏంటి సార్, యుద్ధం 2వ నెలలోకి ప్రవేశించింది. అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? అంటే ఇప్పుడు తాజాగా ఫైనాన్షియల్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు ప్రెసిడెంట్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పాడు, కార్గ్ ఐలాండ్ పైన అటాక్ చేయవచ్చు అనే సంకేతాలు. అఫ్కోర్స్ ట్రంప్ లాంగ్వేజ్లో వి మే ఆర్ మే నాట్ బి అనే కామెంట్ చేసినా కూడా నా ఇరాన్ ఆయిల్ను తాను స్వాధీనం చేసుకోదలుచుకున్నాను. అమెరికాలో కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు స్టూపిడ్ పీపుల్ అని వ్యాఖ్యానించాడు. అంటే చాలా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మై ఫేవరెట్ థింగ్ ఫైనాన్షియల్ టైమ్స్లో ఉంటుంది చూడండి, ట్రంప్ ఇంటర్వ్యూ టు ఫైనాన్షియల్ టైమ్స్ అని. సో ఫైనాన్షియల్ టైమ్స్ ఇస్ ఏ లీడింగ్ ఇంటర్నేషనల్లీ రినౌన్ న్యూస్ పేపర్ ఇది. సో ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్తున్నది క్లియర్గా ఇరాన్ ఆయిల్ను తాను స్వాధీనం చేసుకోదలుచుకున్నాను అని. సో మరొక్కసారి మనకు వెనక్కి తిరిగి చూస్తే వెనిజులా పైన దాడి చేసే టైంలో మనకేం కారణం చెప్పాడు? డ్రగ్స్ అన్నాడు. సో డ్రగ్స్ పెద్ద ఎత్తున నికోలస్ మదురోవ్ డ్రగ్ కార్టెల్ నడుపుతున్నాడు. అందువల్ల అమెరికా పైన డ్రగ్స్ ఒక తీవ్రవాద దాడి లాంటిది, అందుకొరకు ఆయన కిడ్నాప్ చేస్తున్నా అన్నాడు. ఇంతవరకు మదురోవ్ను కిడ్నాప్ చేసి ఇన్ని రోజులైంది, ఎన్ని టన్నుల డ్రగ్స్ పట్టుకున్నారు? ఎక్కడ డ్రగ్ కార్టెల్ పట్టుకున్నారు? ఒక్కటన్నా మీరు పేపర్లో చూసారు? ఎక్కడ? మరి ఈ డ్రగ్స్ ఏవైనాయి? మీరు డ్రగ్స్ కొరకు మదురోవ్ను కిడ్నాప్ చేశానని చెప్పినాక డ్రగ్స్ సీజ్ కావాలి కదా. ఇప్పుడు ఎర్రచందనం దొంగను పట్టుకున్నాక ఎర్రచందనం అయితే కనబడాలి కదా. మరి డ్రగ్ కింగ్ ఆయన మదురోవ్ను మీరు కిడ్నాప్ చేసినాక వేర్ ఆర్ ద డ్రగ్స్? ఇంకో ఇన్ని టన్నుల డ్రగ్స్ పట్టుకున్నాను, ఇన్ని పడవలు పట్టుకున్నాను, ఇంకో ఇదో డ్రగ్ కార్టెల్ అని చూపెట్టాలి కదా. ఎక్కడా లేదు. కానీ ఏం చెప్పాడు? వెంటనే ఇమీడియట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో వెనిజులా ఆయిల్ను అమెరికా స్వాధీనం చేసుకుంటోంది. వెనిజులా ఆయిల్ ఇండస్ట్రీ మొత్తం అమెరికా చేతుల్లోకి వస్తుంది. అమెరికా ఎట్లా చెప్తే అట్లా ఆయిల్ అమ్మాలి అని. సో సరిగ్గా ఇరాక్ పైన కాస్త ఇంకొక 20 ఏళ్ళు వెనక్కపోతే ఇరాక్లో కూడా సద్దాం హుస్సేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని యుద్ధం చేశారు. అంటే జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయి, రసాయనిక ఆయుధాలు ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరము, ఇవి ప్రపంచానికి ప్రమాదకరం అని యుద్ధం చేశారు. యుద్ధం జరిగి ఆయన చంపినాక వాస్తవంగా ఏం చేశారు? అక్కడ అమెరికన్ ఆయిల్ కంపెనీస్ ఎంటర్ అయ్యాయి, ఇరాకీ ఆయిల్ సంపదను దోచుకున్నాయి. మీకు లిబియా కల్నల్ గడాఫీ నియంత, పౌర హక్కులు లేవు, ప్రజాస్వామ్యం లేదు, లిబియా ప్రజలకు విముక్తి కల్పిస్తాం, ఇరాక్ ప్రజలకు విముక్తి కల్పిస్తాం అన్నట్టు అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు లిబియాను 2 ముక్కలు చేశారు. 2 ముక్కలతో తాము సంబంధాలు పెట్టుకున్నారు. లిబియా ఆయిల్ సంపద మొత్తాన్ని ఇలా అమెరికన్ కంపెనీలు కొలగొడుతున్నాయి. సో ఇప్పుడు ఇరాన్ పైన ఏమన్నాడు? మళ్ళీ అణ్వాయుధాలు ఉన్నాయి అన్నాడు. సో అణ్వాయుధాలు ఉన్నాయి, దుర్మార్గమైన మతరాజ్యం ఉంది, అది ప్రజల్ని హింసించుకుంటూ ఉంది, మేము దాడి చేస్తామన్నాడు. ఇప్పుడు ఫైనాన్షియల్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పేశాడు, ఇవన్నీ కాదు, నాకు ఆయిల్ కావాలని. సో ఇదంతా ఆయిల్ ఇంపీరియలిజం అనేది క్లియర్గా, దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ పెట్రో డాలర్ ఇంపీరియలిజం అని. ఎందుకంటే ప్రపంచ చమురు సంపద పైన తన ఆధిపత్యం ఉండాలి అన్నది అమెరికా లక్ష్యం. సో అమెరికా ఎందుకు యుద్ధం చేస్తుంది అంటే తన ఆధిపత్యంలోనే ప్రపంచ సహజ వనరుల సంపద ఉండాలి. పాకిస్తాన్లో ఉన్న నిక్షేపాలైనా, ఉక్రెయిన్ లాంటి ఫ్రెండ్లీ కంట్రీస్లో నిక్షేపాలైనా, గ్రీన్లాండ్ మంచు గడ్డల కింద ఉన్న నిక్షేపాలైనా అన్ని తన కంట్రోల్లో ఉండాలి. అంటే నేచురల్ రిసోర్స్ ఇంపీరియలిజం అంటారు, సహజ వనరుల సామ్రాజ్యవాదం.
మీకు సమీర్ అమీన్ అనే ఈజిప్షియన్ ఎకానమిస్ట్ చాలా బ్యూటిఫుల్గా చెప్తాడు. ప్రపంచం పైన 5 రకాల అమెరికన్ ఆధిపత్యవాదాలు ఉంటాయి. ఒకటి వెపన్స్ పైన, అంటే ఇవాళ ప్రపంచంలో అమెరికా $1 ట్రిలియన్ రక్షణ రంగం పైన ఖర్చు పెడుతుంది. $1 ట్రిలియన్. ప్రపంచంలో అన్ని దేశాలు కలిపి కూడా అమెరికా పెట్టే మిలిటరీ బడ్జెట్కు సరిపోవు. సో ఎంటైర్ వరల్డ్ ఇంక్లూడింగ్ చైనాతో సహా ప్రపంచమంతా ఆయుధాల పైన ఖర్చు పెట్టే, చైనా రష్యాతో సహా అమెరికా ఖర్చు పెట్టే దానికి సమానం కూడా కాదు. అంత ఖర్చు పెడుతుంది మిలిటరీ పైన. డైరెక్ట్గా డిఫెన్స్ బడ్జెటే $1 ట్రిలియన్. ఇంకొక $500 బిలియన్ ఎక్కువ కావాలని కూడా అడుగుతున్నారు. తర్వాత కరెన్సీ పైన ఆధిపత్యం, డాలర్ ఇంపీరియలిజం. సో ఈ డాలర్ ఇంపీరియలిజం మనందరికీ తెలిసి అలా ప్రపంచ కరెన్సీ వ్యవస్థల్ని డాలర్ శాసిస్తుంది. ఇప్పటికీ కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ ట్రేడ్, ఫారిన్ క్యాపిటల్ ఫ్లోస్లో అత్యధికం డాలరే. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే ఏ ప్రయత్నం ఎక్కడ జరిగినా అమెరికా యుద్ధాలు చేస్తుంది. అది ట్రేడ్ వారనే చేస్తుంది, మిలిటరీ వారనే చేస్తుంది. సద్దాం హుస్సేన్ యూరోలలో చమురు వాణిజ్యం చేస్తానంటే సద్దాం హుస్సేన్ అమెరికా చంపేసింది. వెనిజులా తన ఆయిల్ రష్యా చైనాకి అమ్ముకుంటానంటే వెంటనే వెనిజులా పైన ట్యాక్స్ చేసింది. రష్యన్ ఆయిల్ మన రూబుల్స్లో, ఇరాన్ ఆయిల్ రూపాయల్లో కొంటామంటే మన పైన ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు బ్రిక్స్ ఆల్టర్నేట్ కరెన్సీ అని చర్చ జరిగితే బ్రిక్స్ పైన 100% ట్యాక్స్ ఇస్తాను. అందువల్ల కరెన్సీ ఇంపీరియలిజం, డాలర్ ఇంపీరియలిజం రెండవది. మూడవది ఏంటంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఆధిపత్యం. సో ప్రపంచంలో ఉండే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మీకు అమెరికా చేతుల్లో పెట్టుకుంటుంది. నాలుగవది నేచురల్ రిసోర్సెస్. అది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రేర్ ఎర్త్ కానీ, మీకు యుక్రెయిన్లో ఉన్న నిక్షేపాలు కానీ, మీకు తమ మిత్ర దేశమైన తోటి నాటో దేశమైన డెన్మార్క్ చెందిన గ్రీన్లాండ్ కానీ, ఇలా ప్రపంచంలో ఉన్న నేచురల్ రిసోర్సెస్ అన్ని తన చేతులు ఉండాలి. ముఖ్యంగా ఆయిలే కాదు, మీకు మినరల్స్, రేర్ ఎర్త్ ఇవన్నీ తన చేతుల్లో ఉండాలి. ఐదవది కల్చర్, అంటే ద వరల్డ్ వ్యూ. ఇవాళ మీరు వారి గురించి వార్తలు చూడండి, ప్రపంచంలో ఎక్కడ మీరు వార్తలను చాట్‌జిపిటీలు అడగండి, మీరు జెమినైలు అడగండి, మీరు మెటాలు అడగండి, క్లాడ్లు అడగండి, ఎక్కడన్నా అడగండి, మీకు వార్ పైన న్యూస్లో క్లియర్గా అమెరికన్ ఎడ్జ్ ఉంటుంది. ఎందుకు? ఇన్ఫర్మేషన్ ఇంపీరియలిజం, సమాచార సామ్రాజ్యవాదం అంటారు. అంటే ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ స్పియర్ పై కూడా తిరుగులేని అమెరికన్ ఆధిపత్యం ఉంటుంది. ఇవాళ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్న ఈ ధోరణి మరింతగా ఉంటుంది. యూ కెన్ చాట్ విత్ ఎనీ జనరేటివ్ ఏఐ ఏజెంట్స్, యూ విల్ గెట్ ఏ ప్రో యుఎస్ టిల్ట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఎందుకంటే అది ఇంటర్నెట్ డేటా పైన ట్రైన్డ్ కనుక, ఇంటర్నెట్ డేటా మొత్తం మీకు అత్యధిక భాగం ప్రో వెస్ట్రన్ నరేటివ్ ఉంటుంది కనుక మీకు ప్రో వెస్ట్రన్ నరేటివ్ని వారి మీద దొరుకుతుంది. సో ఇన్ని రకాల ఆధిపత్యవాదంలో ఆయిల్ ఇంపీరియలిజం అనేది చాలా కీలకమైనది. అందుకే అసలు విషయం ఓపెన్గా చెప్పేశాడు. నేను మై ఫేవరెట్ థింగ్, మీరు మై ఫేవరెట్ థింగ్ ఈజ్ ఆయిల్. ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూ మళ్ళీ చెప్తున్నా చూడండి. సో డొనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూ విత్ ఫైనాన్షియల్ టైమ్స్. సో అందులో మై ఫేవరెట్ థింగ్ ఈజ్ టు టేక్ ఓవర్ ద ఆయిల్ అని ఓపెన్ చెప్పాడు. మరి ఆయిల్ ఎలా టేక్ ఓవర్ చేయాలి? ఇరాన్ ఆయిల్ కార్గ్ ఐలాండ్ ద్వారా 90% ఎక్స్పోర్ట్ అవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను కార్గ్ ఐలాండ్ అంటే ఏంటని. అంటే ఇరాన్ తీరానికి జస్ట్ 25-30 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక ఐలాండ్. ఈ ఐలాండ్కు ఉన్న జాగ్రఫీ రీత్యా ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 90% ఇక్కడ నుంచే వెళ్తాయి. ఎందుకంటే ఇక్కడ సీ షోర్కు దగ్గరగా సీ చాలా డెప్త్ ఉంటుంది. అందువల్ల మీకు పెద్ద పెద్ద సూపర్ ట్యాంకర్ షిప్స్ కూడా వచ్చి డాక్ కాగలవు, అక్కడి దాకా రాగలవు తీరం వరకు. సో అందువల్ల ఇరాన్ మెయిన్ ల్యాండ్లో ప్రొడ్యూస్ అయిన ఆయిల్ను అండర్ సీ పైప్ లైన్ల ద్వారా ఈ కార్గ్ ఐలాండ్ చేరుస్తారు. అక్కడ పెద్ద ఎత్తున స్టోర్ చేసి సూపర్ ట్యాంకర్లను ఆ షోర్ దాకా తీరం దాకా వస్తాయి కనుక అది లోడ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఎవ్రీ డే కొన్ని మిలియన్ బ్యారల్స్ ఆయిల్ అలా వెళ్తూ ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు ఆ కార్గ్ ఐలాండ్ను క్యాప్చర్ చేసుకుంటే ఇరాన్ చమురు సంపదను కూడా మళ్ళీ చేసుకోవాలి. సో బట్ హౌ రిస్కీ ఇట్ ఈస్, ఎక్స్పోర్ట్ చాలా మంది చెప్పేది ఇట్స్ ఎ వెరీ రిస్కీ ఆపరేషన్. కార్గ్ ఐలాండ్ ఇది మామూలు ఆపరేషన్ కాదు. సో ఇరాన్ దీన్ని అంత త్వరగా వదులుకోదు. ఇదే జరిగితే ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను మూసేశారు.
అమెరికా బలగాలు కనుక కార్గ్ ఐలాండ్ అంటే 10,000 బలగాలు ఇలా ఇరాన్ వైపుగా ప్రయాణం చేస్తున్నాయి. అవి చేరుకో సమయానికి టైం పడుతుంది కనుక ఏప్రిల్ 6 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు ట్రంప్. ఎవరు అడగకపోయినా ఇస్తూనే ఉన్నాడు ఎక్స్టెన్షన్లు. సో అందువల్ల ఈలోగా అమెరికా బలగాలు చేరుకున్నాక కార్గ్ ఐలాండ్ పైకి వెళ్ళే అవకాశమే ఎక్కువ ఉంది. అదే జరిగితే ఇరాన్ విల్ హ్యావ్ ఎ లైఫ్ అండ్ డెత్ బ్యాటిల్. ఎందుకంటే ఇరాన్ ఎకానమీ మొత్తం ఆయిల్ రెవెన్యూతోనే నడుస్తుంది. సో రేపు ఇరాన్ మీకు ఆయిల్ అమ్ముకోలేకపోతే ఇరాన్ ఎకానమీ ఉండదు. సో అందువల్ల మీకు వెంటనే ఆల్రెడీ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఈ లాస్ట్ 24-48 అవర్స్ మీరు చూడండి, హూతీస్ కూడా ఫస్ట్ టైం ఈ వార్లో ఎంటర్ అయ్యారు. ఇజ్రాయెల్ పైన ఇవాళ తెలుగు పత్రికల్లో కూడా మనకు వచ్చింది, హూతీలు ఇజ్రాయెల్ పైన మిసైల్ ప్రయోగించారు. అలాగే సౌదీ అరేబియాలోని అమెరికా రహస్య స్థావరం పైన ఇరాన్ దాడి చేసింది. పెద్ద ఎత్తున హైయెస్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ విమానాన్ని కూడా ధ్వంసం చేశారు. అలాగే 12 మెంబర్స్ అమెరికన్ సోల్జర్స్ చనిపోయారని వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల మీకు ఈ ఆపరేషన్ కార్గ్ మొదలైతే ఖచ్చితంగా ఆయిల్ ఇంపీరియలిజంలో అమెరికా అనుసరిస్తున్నటువంటి ఈ చమురు సామ్రాజ్యవాదంలో అతి ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఆపరేషన్ కార్గ్. దీనికి ట్రంప్ సిద్ధపడుతున్నట్టుగా కనపడుతుంది.